ఇంకా పెట్టుకునే వాళ్ళు ఉన్నారా? గోల్స్ లేవు సార్ మాకు, ఉన్నారు ఎవరన్నా? వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా గిఫ్ట్లు ఉన్నాయి, నేను టెన్షన్ పడకండి. నేను అడిగిన తర్వాత మీరు ఆన్సర్స్ చెప్తుంటే మిడిల్ గిఫ్ట్స్ ఇస్తాను. ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు 2 minutes. మీ ఏ విధమైన కాన్సెప్ట్స్ విన్నారని దానిపైన ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు, వాళ్ళకు కూడా గిఫ్ట్ ఇస్తాను. ఓకే, కంపల్సరీ ఎవరు తీసుకుంటారు అనేది ఈరోజు చూద్దాం. ఈరోజు తీసుకున్న గొప్పలు మంగళవారం బుధవారం, ఈరోజు బుద్ధిగా ఉండాలి బుధవారం, ఆడుకో పాడుకో ఆదివారము, సోమరిగా ఉండరాదు సోమవారము, మంచితనం పెంచాలి మంగళవారము, బుద్ధిగా ఉండాలి బుధవారం, గురువు మాట మీద రాదు గురువారం, శుద్ధిగా ఉండాలి శుక్రవారం, శక్తిగా ఉండాలి శనివారం. బాగుంది కదా? రైట్. సో సెషన్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ప్లాట్ఫామ్ ని కల్పించినందుకు మన మేడంకి ఒకసారి కడకల గ్రూప్ ఒకసారి, అలాగే మన ఉపాధ్యాయ బృందానికి కూడా ఒకసారి కడకల గ్రూప్. వాళ్ళు లేనిది, టీచర్స్ లేనిది మనం లేము. ఎందుకంటే టీచర్స్ ఎంతో మీ మీద ఎక్స్ప్రెషన్స్ పెట్టుకొని మీ మీద అనేక రకాల గోల్స్ పెట్టుకొని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిర్విరామంగా మన కోసం కష్టపడే వ్యక్తులు ప్రపంచంలో 3 ఉంటారు. తల్లి, 2 తండ్రి, 3వ వ్యక్తి ఎవరంటే ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఎట్లా కేర్ తీసుకుంటారో ఆల్మోస్ట్ మన గురువులు. అందులో జిహెచ్ఎంగా ఉండడం అనేది ఒక బాస్ గా, అంటే అందరినీ మెయింటైన్ చేయడం అంటే ఈజీ కాదు. సో అలాంటి మంచి పదవిలో ఉన్నందుకు మేడం గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ నా సెషన్ ని ప్రారంభిస్తున్నాను. ఆల్మోస్ట్ నేను నెంబర్ ఆఫ్ లాక్స్ మెంబర్స్ కి ఇచ్చాను మోటివేషన్ క్లాసెస్. నేను టైం తీసుకుని రాలేదు, టైం కలిసి వచ్చాను. ఇక్కడ పర్టికులర్ టైం తీసుకుని రాలేదు. ఈ రోజే కాంప్లెక్స్ ఉంది కాబట్టి ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ గంప నాగేశ్వరరావు గారితో ఒక పెద్ద అవార్డు కూడా వచ్చింది. ఆల్మోస్ట్ 5,000 మెంబర్స్ కూడా క్లాసెస్ చెప్పాను. ఆల్మోస్ట్ ఎంతో లక్షల మంది టీచర్స్ కూడా అయ్యారు నా నుంచి. సో నా గోల్ ఏంటంటే 1 కోటి మందిని చేంజ్ చేయాలనేటువంటి గోల్ పెట్టుకున్నా. 1 CR మెంబర్స్ నా నుంచి చేంజ్ అవ్వాలి, మారాలనేటువంటి ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ట్రై చేస్తా ఉన్నా. ఆల్మోస్ట్ 10 lakhs మెంబర్స్ నా క్లాసెస్ విన్నారు. యూట్యూబ్లో కూడా క్లాసెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ 10,000 మెంబర్స్ టీచర్స్ కూడా అయ్యారు నా నుంచి. ఇంకా అవ్వాలని అనుకుంటున్నా. అయినా నేను పొంగిపోవట్లేదు. ఎప్పుడు కూడా ప్రశంసలకి పొంగిపోవద్దు, విమర్శలకి కుంగిపోవద్దు. సో మన వే ఆఫ్ మెథడ్లో మనం వెళ్తే లైఫ్ సక్సెస్ అవుతాం. మీరందరూ కూడా 100% ఒక గోల్ అనుకున్నారు లేదా? కనీసం 350 మార్కులు 400 పెట్టుకుంటారు, అవునా కదా? అందరు బాగా చదివారు ఉంటారు క్లాస్లో. ఓకే, కొంతమంది బాగా చదువుతారు, కొంతమంది మిడిల్ చదువుతారు, కొంతమంది లో చదువుతారు. నో ప్రాబ్లం. ఇప్పుడు మనం దాని గురించి డిస్కషన్ చేయకూడదు. నువ్వు ఎంత చదివినా 360 మార్కులు 450 తెచ్చుకోవచ్చు. 550 పాసిబిలిటీ అనేది చాలా తక్కువ. ఎస్ఆర్నో 500 550 తెచ్చుకోవచ్చు. ఎస్ఆర్నో ఛాన్స్ ఉంది. సో నేను ఏమంటానంటే చాలా మందికి తెలియదు, మోటివేషన్ మీద కాన్సెప్ట్ తెలియదు. ఒక బైక్ పాడైంది, ఒక బైక్ రిపేర్ కి వచ్చింది. అప్పుడు ఏం చేస్తాం? బైక్ పాడైతే ఏం చేస్తాం? ఇంట్లో పూజ చేస్తామా? ఏం చేస్తాం? రిపేర్ సెంటర్కి వెళ్తామా లేదా? ఎస్. అలాగే ఇంట్లో ఒక ఫ్యాన్ పాడైంది, ఏం చేస్తాం? రిపేర్ కరెంట్ మెకానిక్ చూపిస్తామా లేదా? ఎస్ ఆర్ నో? సూపర్, వెరీ గుడ్. అలాగే ఒక ట్యాప్ పాడైంది, ఏం చేయాలి? సూపర్. అలాగే ఒక మైక్ పాడైంది అనుకోండి, మెకానిక్. సో మరి బ్రేక్ పాడైతే మోటివేషన్ కావాలి. ఏం కావాలి? బ్రెయిన్ కి సర్వీస్ ఇచ్చేది మోటివేషన్. ఆల్మోస్ట్ మోటివేషన్ దాంట్లో చాలా క్లాసెస్ వింటూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ 1 lakh పే చేసి వింటున్నాను. క్లాసెస్ కి అమౌంట్ పే చేసి నేను లెర్నింగ్ ప్రాసెస్ లో ఉన్న ప్రెజెంట్ ఇంకా నేర్చుకుంటూ ఉంటాను. ఈ బ్రెయిన్ ని సర్వీసింగ్ చేయించాలి. ఈ బ్రెయిన్ ఏం చేస్తుందంటే అట్రాక్షన్ కి అటాక్ అవుతుంది. ఎప్పుడైతే బ్రెయిన్ అట్రాక్షన్ కి అటాక్ అవుతుందో ఈ మోటివేషన్ ద్వారా మనము మన లోపలికి తీసుకొచ్చేటువంటి అవకాశం అనేది ఉంది అన్నమాట. సంగీతానికి మ్యూజిక్ వాడుతుంటే మనకి మంచిగా అనిపిస్తుంది కదా? మంచి పాటలు పాడుతుంటే ఏమనిపిస్తుంది? వినాలనిపిస్తుంది, పాడుకోవాలనిపిస్తుందా? మంచి పాటలు అంటున్నా. సంగీతానికి మనుషుల్ని కట్టి పడేసే విధంగా ఎలా ఉంటుందో ఒక మాట ద్వారా ప్రజల్లో మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది అని నేను చెప్పడం కాదు. చాలా సంవత్సరాలుగా చాలా మంది సైకాలజిస్టులు కానీ చాలా మంది విద్యార్థులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ 40 నిమిషాలు నేను ఒకటే చెప్తున్నా, 40 గంటల కన్నా ఎక్కువ విలువైనది. నో డౌట్. ఎంత విలువైంది? 40 గంటలు. కొంతమంది ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎగ్జామ్స్ కన్నా 50 రెట్లు విలువైనటువంటిది 40 minutes. యాక్చువల్గా ఈ సెషన్ కి 1.5 పైన పడుతుంది నాకు, బట్ షార్ట్ కట్ గా వేరే వర్క్స్ ఉన్నాయి కాబట్టి 30 to 40 minutes క్లోజ్ చేసేస్తాను, టైం లేదు కాబట్టి. ఓకే. సో పాయింట్ 1 ఏంటంటే మీ గోల్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఆల్మోస్ట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ కనీసం ఒక 550 పెట్టుకుంటారు, 500 పెట్టుకుంటారు, అట్లీస్ట్ ఎంతో 300 అని పెట్టుకుంటారు కొంతమంది. అందరు చదివే వాళ్ళు ఉండకపోవచ్చు. నేను ఏమంటానంటే ప్రాపర్ గా నీ ప్రపంచాన్ని మర్చిపోయి నీ చెప్పే పాయింట్స్ వింటే ఖచ్చితంగా నీకు 30 మార్కులు అయితే గ్యారెంటీ వస్తాయి. నో డౌట్. చాలా సందర్భాల్లో వచ్చాయి.
వస్తాయి కూడా. మరి ఏం చేయాలి సార్? ఇప్పుడు మనకు టైం ఎంత ఉంది అంటే ఎగ్జామ్స్ కి ఓన్లీ 15 days మాత్రమే ఉందనుకున్నాం. 15 to 20 days అంతకన్నా ఎక్కువ లేదు. మార్చి 14th ఎగ్జామ్స్, ఆల్మోస్ట్ 14th కౌంట్ ఏం కాదు, 13 days. 13th కూడా కౌంట్ కాదు, 13th తెలుగు ఎగ్జామ్ చదువుతాం. 12 days. 12 days అంటే ఒక రోజు టెన్షన్ తో ఒక రోజు పోతుంది. మిగిలిన 11 days. ఆల్రెడీ వీక్ లో ఉన్నది 3 days. మొత్తం ఎంత 14 days మాత్రమే టైం. ఎస్ సార్? నో ఎగ్జామ్స్ కి ఒక 20 days డ్యూరేషన్. ఆల్మోస్ట్ 30 to 40 days అనేది మన 30 నుంచి 40 రోజులు అనేది మన దగ్గర ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి సమయం. ఎస్ సార్? నో ఈ సమయాన్ని ప్రాపర్ గా వాడుకోవాలనేటువంటి ఆలోచనలో మనం అందరం ఉంటాం. నేను ఉంటాం, మీరు ఉంటారు, అందరం ఉంటాం. బట్ ఈ 40 days ని మన బ్రెయిన్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా, బ్రెయిన్ అనేది అటాక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే కొన్ని పాయింట్స్ చెప్తాను, కొన్ని బలమైన పాయింట్స్ చెప్తాను. ఆ బలమైన పాయింట్స్ ని మైండ్ లో పెట్టుకోండి. పాయింట్ 1 ఏంటంటే మైండ్ సెట్. చెప్పండి, చేంజ్ యువర్ మైండ్ సెట్. నీ మైండ్ సెట్ ని చేంజ్ చేసుకో. వాట్ ఈస్ మైండ్ సెట్? అసలు మైండ్ సెట్ అంటే ఏంటి అనే విషయం మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బూజు ఉందని చెప్పాను. ఎక్సలెంట్, స్కూల్ సూపర్ ఉంది, నిజంగా నాకు బూజు కనపడింది, చాలా హ్యాపీ. ఒకవేళ బూజు ఉందని చెప్పా, మిమ్మల్ని దులపమని చెప్పా, అమ్మ క్లాస్ అయిపోయినాక మొత్తం బూజు అంతా క్లీన్ చేసి పోవాలని చెప్పా. మీరందరూ ఏం చెప్తారు? ఒక ఇద్దరు ఏమో దులిపినట్టు చేస్తారు, ఒక 5 మంది ఏమో యాక్షన్ చేస్తారు, ఇంకో 10 మంది ఏమో కనబడకుండా పోతారు. ఎస్ సార్? నో. కొంతమంది ఏమంటారు, సార్ మాకు అందరు సార్ మేము పుట్టిగా ఉన్నాం సార్ అంటే. అవునా కదా? నేను కూడా అంతే కదా. అట్లా కాకుండా అక్కడ 500 రూపాయల నోట్లు ఉన్నాయి, ఉన్నాయి. ఒక 100 కాదు, 200, 300, 500 రూపాయలు ఉన్నాయి. మీకు అందుతుందా, తీసుకుంటారా అంటే ఏం చెప్తారు? ఈ శాతము బెంచ్ మీద పే చేసుకుని ఒక సన్నగా ఉన్న మీకు తీసుకోవచ్చు. అక్కడ లైన్ వాళ్ళు, ఇక్కడ లైన్. 5 నిమిషాలు 500 రూపీస్ అయిపోతాయి. అయిపోవా? దానికి కారణం ఏంటంటే మైండ్ సెట్. నీ మైండ్ సెట్ ఫస్ట్ ఏముంది? వద్దు అనిపించింది. అవునా కదా? సెకండ్ మైండ్ సెట్ ఏం చెప్తుంది? తీసుకోరా, అది విలువైందనేటువంటి సమాచారం ఇచ్చింది. కాబట్టి మన సమయాన్ని ప్రాపర్ గా వాడుకోవాలంటే, సమయం అనేది అత్యంత విలువైనటువంటిది. కొండ కోనలు, వాకు వంకలు, చెట్టు చేమలు, ఏమి ఆటంకాలు ఎదురైన ప్రవాహం మాత్రం ఆగదు, అలాగే సమయం కూడా ఆగదు. ఏడాది విలువేంటో పరీక్ష రాసి ఫెయిల్ అయిన విద్యార్థి మాత్రమే తెలుసు. నెలలు నిండకుందే బిడ్డను కన్న తల్లికి నెల విలువేంటో తెలుస్తుంది. ప్రాణాన్ని నిలబెట్టేందుకు చేసే ప్రయత్నంలో వైద్యుడికి క్షణక్షణం విలువైంది. మిల్లీ సెకండ్ల విలువ ఒలింపిక్ రేస్ లో స్వర్ణ బదులు రజతం సాధించిన క్రీడాకారుడికి మాత్రమే తెలుస్తుంది. మీకు ఏమర్థమైందో నాకు అర్థం కాలేదు, కానీ కొద్దిగా ఒకటి అర్థమైంది. ఏదో కవిత్వం చెప్పిన రసం బాగుంది, బాగుందా లేదా? కానీ భావం అర్థం కావడానికి టైం పడుతుంది. భావం అర్థం కావడానికి టైం పడుతుంది. కొన్ని కాన్సెప్ట్ తొందరగా అర్థం కావు, కానీ బాగుంది. నచ్చిందా లేదా? సో ఇందులో సమయం అనేటువంటి వర్డ్ మీద మాట్లాడారు. కొన్ని పద్యాలు కానీ, కొన్ని విషయాలు కానీ మనం చూస్తూ ఉంటే తెలియకుండానే దాని భావంలోకి, దాని యొక్క ఆలోచనలోకి వెళ్తుంటాం. మార సుందర సుందర ధీర మూర్తి మూర్తి గత లోక లోక ప్రభూచితాంగ అంగ సంగత గంగ గంగాధరంగ విశ్వరక్షక స్వామి శ్రీ వెంకటేశ. ఇది ఒక భావం అర్థం కాదు, అర్థమైనా? కానీ వెంకటేశ అనే పదం వినిపించింది. అవునా కదా? సో బ్రెయిన్ అనేది కొంచెం డిఫరెంట్ గా, డిజైన్ గా ఉన్నటువంటి దాన్ని అటాక్ చేస్తుంది. అది బ్రెయిన్ తత్వం. సో మీ మైండ్ సెట్ ని మార్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ ని మార్చుకోవాలంటే నీ బ్రెయిన్ చెప్పు, నువ్వు చేస్తుంది రైట్ ఆర్ రాంగ్ గా చెప్పు. 2011 ఏ సంవత్సరం? 2011 లో మే ఆల్మోస్ట్ ఏప్రిల్ 12వ తారీఖు అనుకుంటా. ఏప్రిల్ 12వ తారీఖున ఒక అమ్మాయి ఢిల్లీ టు లక్నోలో ట్రైన్ లో వెళ్తుంది. ఏ సంవత్సరం అమ్మా? 2000. సూపర్ సూపర్, మీరు ఎక్సలెంట్ యాక్టివ్ గా ఉన్నారు, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. 2011 ఏప్రిల్ 12వ తారీఖున ఒక అమ్మాయి లక్నో టు ఢిల్లీ ప్రయాణం చేస్తూ ఉంటే కొంతమంది దొంగలు ట్రైన్ లో పడి ఆమె చైన్ లాగుతున్నారు. గట్టిగా లాగుతుంటే ఏం చేస్తారు? మీ చైన్ లాగుతుంది, విరుగుకుంటారా? కొడతారా? చెప్పవాలి. మీకు ఎంత బలం వీలైతే అంత కొడతారు. అవునా కదా? మ్యాక్సిమం ట్రై చేస్తారు, లేదా ఫ్రెండ్స్ కలిసి లాగడం ట్రై చేస్తారు. ఆమె మ్యాక్సిమం ట్రై చేసింది కానీ కాలే. అలా ట్రై చేస్తే కొంతమంది దొంగలు సడన్ గా ట్రైన్ అవుట్ సైడ్ పట్టింది. జరిగిన స్టోరీ ట్రైన్ బయటపడ్డది, పట్టాల మీద పడ్డది. రాత్రి 11:40. ఏ టైంలో జరిగింది? పడిపోయింది, ట్రాక్ లో పడిపోయింది. ఒక కాలేజీ ఒక ట్రాక్ మీద పట్టి, ఇంకొక కాలేమో పక్కన పడి బ్యాక్ మీద వెళ్ళిపోయింది. కాలు తీద్దామని ట్రై చేసింది, వస్తలేదు. మస్తు ట్రై చేసింది, రాలే. ఇంకో ట్రైన్ వస్తుంది, అక్కడి నుంచి ఇంకో ట్రైన్ వస్తుంది. ట్రై చేసింది, రాలే. ఇంకో ట్రైన్ వస్తుంది, రాలే. ట్రైన్ వస్తుంది, ఏం చేయలేకపోయింది. ట్రైన్ నుంచి కాలు వెళ్ళిపోయింది, కాలు క్లోజ్. ఒక్క ట్రైన్ కాదు,
దాదాపు 65 ట్రైన్లు ఆ రోజు రాత్రి పూట 11:45 నుంచి ఈవినింగ్ అంటే మార్నింగ్ 5 o'clock వరకు ట్రైన్లు వెళ్తూనే ఉన్నాయి. ఎంత పేరు ఉంటుంది తెలుసా? ఇంతలా ఉందా? ఇది జరిగింది స్టోరీ. ఒక కాలేమో ఇటు అయిపోయింది. ఏంటి ఎవరు చుట్టూ అడవి, ట్రైన్లో బయట అంతా ఉండదమ్మా, ఫారెస్ట్, ఎవరు వస్తారు. 5 గంటలకు పాపం అక్కడ ఉన్నటువంటి ఆ పొలాల్లో పనిచేసే వాళ్ళు చూసి ఆ అమ్మాయి అరుపులు విని, కేకలు విని ఆ అమ్మాయిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్ చూసి ఒక కాలు అయిపోయింది, మొత్తం కనబడలేదు, కాలు బాటలేదు, ఇంకో కాలు మొత్తం కూడా డ్యామేజ్ అయితే ఆ డాక్టర్ అన్నాడమ్మా నీ కాలు ఒకటైతే అయిపోయింది, ఇంకో కాలు కొంచెం రిపేర్ చేస్తే సర్జరీ చేస్తే సెట్ అవుతుంది, సర్జరీ చేయించుకుంటామంటే అది చేయించుకుంటా సార్ అన్నది. మరి అనిస్థీషియా డాక్టర్ లేడమ్మా అన్నది. అనిస్థీషియా అంటే తెలుసా? మత్తు మంది ఇచ్చే డాక్టర్ లేడు, నీకు పెయిన్ వస్తుంది, నువ్వు రేపు చేయించుకోండి, చేసేది సార్. రాత్రి భరించిన ఆ నొప్పితో నాకు ఇది పెయిన్ కాదని అనిస్థీషియా లేకుండానే ట్రీట్మెంట్ తీసుకుంది, సర్జరీ చేసిన అమ్మాయికి. ఇంకో విషయం తెలుసా? ఆ రోజు రాత్రి ఎలుకలు కూడా దొరికినాయి, బ్లడ్ ఎలుకలు వస్తాయా, జరిగిన స్టోరీ. ఇక చివరికి ఏం చేయాలి అర్థం కాక ఆమె కాల్ చేసేసింది, ఆమెను డిశ్చార్జ్ చేసారు. 5 days తర్వాత ఇంట్లో కూర్చుంది, 5-6 నెలలు కూర్చుంది, చిన్నగా నడుస్తూ ఉంది. ఒక కాలుతోనే, రెండో కాలు కాదు, ఒకటే కాలు నడుస్తూ ఉంటే కొంతమంది పేపర్లు ఇచ్చారు, ఆ అమ్మాయి సరిగా టికెట్ లేదు, ఆ అమ్మాయికి ఏం తెలియదు, ఆ అమ్మాయి దొంగతనం చేసింది, అందరు నిందలేసింది ఆమె పైన, అందరూ ఇన్సల్ట్ చేస్తున్నారు. ఆమె కనిపించింది, నేను ప్రపంచానికి ఏదో ఒకటి చూపించాలి, వీళ్ళు నా పైన ఇన్ని నిందలు వేస్తారని వెంటనే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలని డిసైడ్ అయింది. ఆ క్షణంలో 6 months తర్వాత కొంచెం ఒక కాలు అయింది, ఒక కాలు సెట్ అవుతుంటే ఎక్కడికి ఎక్కాలండి? ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలని బచేంద్రి పాల్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతా అంటే, ఏం మాట్లాడుతున్నావు, కాళ్ళు ఉన్నోళ్ళకి సాధ్యం కాదు, నువ్వేం ఎక్కుతావు అన్నాడు. లేదు సార్ నేను ఎక్కుతా సార్ ప్లీజ్ అని 20, 30, 40 సార్లు వెంటబడి అతనితో అపాయింట్మెంట్ తీసుకొని ట్రైనింగ్ తీసుకుని సంవత్సరంన్నర ట్రైనింగ్ తీసుకొని 2013 మే 21వ తారీఖున ఉదయం 11:50 ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన భారతదేశంలో తొలి వికలాంగ మహిళ అరుణిమా సిన్హా. అనండి ఒకసారి, చూడండి గూగుల్లో చూడండి. అరుణిమా సిన్హా ఎవరెస్ట్ శిఖరాన్ని కాలు లేకుండా ఎక్కింది. కాలు నుండి మెట్లు ఎక్కడానికి ఆగమాగం అవుతాం అప్పుడు, అవునా కదా? 2 సార్లు ఇప్పటిదాకా మిమ్మల్ని క్లాసులో పైకి ఎక్కి తీస్తే ఎన్నిసార్లు ఎక్కాలి సార్ మేము, ఎన్నిసార్లు దిగాలని? ఒక్కసారి ఒక మెట్టు ఎక్కడానికి ఆయాసపడతామే. ఎవరెస్ట్ శిఖరం అంటే మామూలు విషయమా? ఎవరెస్ట్ శిఖరం ఎక్కేటప్పుడు 5 steps ఉంటాయి, లాస్ట్ స్టెప్ లో శవాల దిబ్బలు కనిపిస్తాయి. అయినప్పటికీ అన్ని చూస్తూ పోయి ఎవరెస్ట్ శిఖరానికి. నేనేమంటానంటే, కాళ్ళు లేకుండానే ప్రపంచాన్ని జయించిన ఆ స్త్రీ, కాళ్ళున్నాయి, ముక్కుంది, నోరుంది, కళ్ళున్నాయి, యంగా ఉన్నాం. మనం 10th క్లాసులో మంచి మార్కులు కొట్టలేమా? స్త్రీ తలుచుకుంటే ఏదైనా సాధిస్తుంది. మీ దగ్గర టాలెంట్ ఉంది, మీ దగ్గర వర్క్ ఉంది. నేనేమంటానంటే మైండ్ మార్చుకోండి. ఆమె మైండ్ లో ఏముంది? నేను ఎట్లాగైనా ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలంటే ఎక్కాలని కూర్చుంది. కాళ్ళు లేకుండా ఎక్కాలి అని బలమైన తపన మనిషిని ఎంతకైనా తీసుకెళ్తుంది. సంకల్ప బలం అనేది స్ట్రాంగ్ గా ఉంటే రాత రాసిన భగవంతుడి రాతను కూడా మార్చే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు, మనకి ఇచ్చింది. మనం చేయట్లేదండి. కాబట్టి మీ బ్రెయిన్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ ని పెట్టుకోండి. నేను కొడతా, మా అమ్మ నాన్నకి ఇప్పిస్తాంటే, మా మదర్ కి ఫాదర్ కి మంచి పని. నేను ఏమంటున్నా, నేను నీకు $350 $400 పెట్టుకోవచ్చా, నేను 500 పెట్టుకోమనట్లేదు సార్. నేను స్లో నో ప్రాబ్లం, ఒక 50 ఎక్కువ తెచ్చుకో, 30 ఎక్కువ తెచ్చుకో. ఈ 40 రోజులు కష్టపడితే ఒక 20 ఎక్కువ రావచ్చు, 20 to 30 ఎక్కువ రావచ్చు. చెప్పండి, కనీసం ఈ 40 days గ్రూప్ కాన్సల్టేషన్ చేస్తే 20 నుంచి 30 మంది కంపల్సరీ వస్తాయి. నేనేమంటే అవన్నీ తెచ్చుకుంటున్నాను. సో మైండ్ సెట్ మార్చుకోండి. రెండవ పాయింట్, సరి అయిన సమయం. అనండి ఒకసారి, సమయం అనేది ఎంత విలువైందంటే అది దొరకదు. బంగారము వజ్రాల కన్నా అత్యంత విలువైంది టైం. ఆల్మోస్ట్ 15 years లో నేను మాక్సిమం ఇక్కడ టైం వేస్ట్ చేయట్లేదు, ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నా. టైం పాస్ అనండి, టైం వేస్ట్, టైం ఇన్వెస్ట్మెంట్, టైం అడ్జస్ట్మెంట్. టైం పాస్ అంటే అడ్డమైన సినిమాలు చూడడం, టైం వేస్ట్ అంటే అడ్డమైన ముచ్చట్లు చెప్పుకోవడం, టైం ఇన్వెస్ట్మెంట్ అంటే యూజ్ చేసుకోండి. మీరంతా టైం ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు
అవునా కదా? 40 నిమిషాలు అమూల్యమైన పదాలని, అమూల్యమైన వాక్యాలని, అమూల్యమైన విషయాన్ని మీరు వింటున్నారు. వింటుంటే మీ బ్రెయిన్ కొద్దిగా మారుతుందా లేదా? దాన్ని టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటారు. సో టైంని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. టైంని ఎట్లా ఈ 40 డేస్ డ్యూరేషన్ ని ఏ విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేయాలో ఒక మంచి టెక్నిక్ చెప్తాను. ఒక సందర్భంలో జరిగింది ఇది కూడా. ఒక మాస్టర్ దగ్గరికి ఒక పాప అయ్యింది, చిన్న అమ్మాయి 7th 8th క్లాస్ అమ్మాయి. సార్ హోంవర్క్ చేయలేదండి. ఎందుకు చేయలేదు? నా దగ్గర టైం లేదు సార్, మా ఇంట్లో మస్తు పనులు ఉన్నాయి. మళ్ళీ ఇంకొకసారి అడిగితే టైం లేదు సార్. ఇలా 5-6 సార్లు అడిగితే ఆ పాప ఏం చెప్తుంది? టైం లేదు, టైం లేదు, టైం లేదు. మీరు కూడా అడగండి, ఎవరండి టైం లేదంటారు చూడండి. ఉల్లి పని చేసి ఏ టైం లేదు, బిజీ 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 అందరు బిజీ అంటారు. ఆల్వేస్ అందరు బిజీ ప్రపంచంలో. ఎవరు ఆటో కూడా అడిగినా ఏ బిజీ బై ఇప్పుడు రానంటారు. అవునా కదా? ఆ మాస్టర్ ఏం చేసినట్టే ఆ పాప తీసుకెళ్ళి వదిలి కూర్చోబెట్టి ఒక గాజు పాత్ర, తెలుసా గాజు పాత్ర తీసుకెళ్ళి అక్కడ టేబుల్ పై పెట్టి క్వశ్చన్ అంటే జాగ్రత్తగా రెడీ ఉండి మాస్టర్ టేబుల్ పై పెట్టి అందులో కొన్ని గులకరాలు, తెలుసా గులకరాలు తెలుసా, అవన్నీ వేసి టేబుల్ లోపల ఫుల్ అయిపోయింది. అడిగాడు ఇంకేమైనా పడతాయా అన్నాడు. ఇంకా చిన్న చిన్న రాళ్ళు పడతాయి సార్ అన్నాడు. సన్న సన్న రాళ్ళు ఉంటాయి కదా, ఆ సన్న సన్న రాళ్ళు చిన్న చిన్న సందులు ఉంటాయి కదా, అందులో పెట్టేసింది. ఇంకేమైనా పడతాయని అడిగింది అబ్బాయిని. అయితే ఏ పట్టావు సార్, ఫుల్ అయిపోయింది, ఇంకే పట్టు. అవునా అని మట్టి జాలి పట్టి, మట్టి అంటే తెలుసా, పెద్ద ఇసుకని సన్నగా చేసి వేస్తే పని చేయడం చిన్నగా సొండు వస్తున్నా ఉన్నాడు. నిండిపోయింది. అమ్మాయి ఎంత బాగా పట్టించే సార్, ఇంకేమైనా పడతాయంటే ఇంకేమైనా పడతాయి సార్, ఇంకా అయిపోయింది. ఇంకా అంతకన్నా మీరు తీసుకుంటా ఇంకా అంటే ఏమైనా పడతాయి సార్, అస్సలు పట్ట ఉన్నాడు. అట్లా అని ఒక గ్లాసులో వాటర్ తీసుకురామన్నాడు. గ్లాసులో వాటర్ తెచ్చి దానిపైన చిన్నగా 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 పోసి గ్లాస్ అంతా పోసేసాడు. వాటర్ పైకి వచ్చేసింది, పట్టింది. వావ్ సూపర్ సార్. ఇంకా ఏమైనా పడతాయా? ప్రపంచంలో ఇంకా దాని మీద ఎవరు ఏం వేయలేరు, పట్టలేదు సార్. ఇక పాసిబిలిటీ కాదన్నాడు. అవునా? ఇది ఇంకెక్కడ సార్, వాటర్ అయిపోయింది, వాటర్ మీద ఏదైనా వస్తే ఏమైతుంది? ఇక ఎవరు సార్, భూమండలంలో దేవుడు కూడా దాని మీద ఏమి వెయ్యలేదని చెప్పాడు. అట్లా హోలీ పండుగ వస్తుంది కదా, కలర్ పట్టుకరా, మనం ఆరెంజ్ కలర్ పట్టుకొచ్చు, బ్లూ కలర్ పట్టుకొచ్చు. ఆ కలర్ పడి ఉంటారు కదా, పడతావు కదా, ఎల్లో పట్టింది, కొంత ఆరెంజ్ వేసిండు, కొంత బ్లూ వేసిండు, కొంత గ్రీన్ వేసిండు, 5-6 కలర్ పట్టించిండు. బయటికి రాదు వాటర్. సో దీన్ని బట్టి ఏం చేయాలంటే టైం ఎవరికి ఉంటుంది, టైం ఏం చేయాలి, అడ్జస్ట్మెంట్ తీసుకోవాలి. అడ్జస్ట్మెంట్ ఎప్పుడో దగ్గర టైం ఉంటుంది, లంచ్ బ్రేక్లో కానీ, స్నాక్స్ పీరియడ్లో కానీ, ఇంటర్వెల్లో కానీ. సో టైం అనేది అడ్జస్ట్మెంట్ టైంలో ఉంటే ఈ 40 రోజులు, ఈ 30 రోజులు మనకి ఎక్కడ టైం దొరుకుతుందో అక్కడ వాడుకుంటే కనీసం, నేనేమంటున్నానంటే భారీ మార్పు టార్గెట్ పెట్టలేదు, ఉన్నదానికన్నా 20 ఎక్కువ రావాలి లేదా 30 రావాలి, అది మన భావం. కాబట్టి టైం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సరి అయిన సమయం అన్నాడు ఒకసారి, నువ్వు ఇంతకాలం జరిగినంత ఒక ఎత్తు, ఈ 40 రోజులు ఒక ఎత్తు. అవునా కదా? మీకు కొంచెం లోపల టెన్షన్ కూడా ఉంటుంది, బాగా చదవాలి ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ఇన్ని రోజులు జరిగింది ఒక ఎత్తు అయితే ఈ 40 రోజులలో మీకు తెలియని ఆందోళన, తెలియని ఆలోచన రకరకాలు వస్తుంది. సరి అయిన సమయంలో చదవండి. ఒక సందర్భంలో జరిగింది కూడా ఎక్సలెంట్ స్టోరీ. ఒక స్టీమర్ ఇంజన్ పాడైపోయింది. ఏం పాడైపోయింది? జరిగింది. ఎంత బాగుంటుంది తెలుసు స్టోరీ. నేను ఇన్స్పిరేషన్ అయిన స్టోరీ. ఈ స్టోరీ అయిపోయినాక మొత్తం ఇన్స్పిరేషన్ అయిపోతుంది. ఇంజన్ పాడైతే అందరూ వచ్చి రిపేర్ చేయమన్నాడు యజమాని. అయ్యా ఈ ఇంజన్ పాడైంది, అందరిని పిలుస్తున్నాడు, వేరే కంట్రీ నుంచి, వేరే ప్లేస్ నుంచి అందరూ వస్తే, చుట్టుపక్కల ప్రాంతం నుంచి పిలుస్తున్నారు. అందరూ వచ్చి చూస్తున్నారు ఇంజన్, ఇట్లా ఇట్లా వైర్లు చూస్తున్నారు, ఇట్లా ఇట్లా చేస్తున్నారు. ఎవరి వల్ల కావట్లేదు. ఇంకొక ఆయన వచ్చింది, చూసిండు, ఇట్లా చూసిండు, ఏ నా వల్ల కాదు సార్. అట్లా సాయంకాలం వరకు 20 మంది వచ్చి ఎవరు రిపేర్ చేయలేకపోయారు, స్టార్ట్ చేయలేకపోయారు. సాయంకాలం 5 గంటలకు ఒక వ్యక్తి వచ్చాడు, యంగ్స్టర్ వచ్చాడు, 25 ఏళ్ళ వ్యక్తి వచ్చి, నేను చేస్తా సార్ అన్నాడు. నువ్వేడే చేస్తావా? పెద్ద పెద్ద వల్ల కాదు. నేను చేస్తా సార్. వెళ్ళిపోవా, నీ వల్ల కాదు. ఎంత పెద్ద పెద్ద సీనియర్స్ వచ్చారు తెలుసా, ఎవరు వచ్చినా నేను చేస్తా సార్ అన్నాడు. సర్లే ట్రై చేయడు, సీరియస్ గా ట్రై చేయనేసరికి అతను 2 నిమిషాలు తీసుకున్నాడు. ఫస్ట్ మినిట్ లో ఇంజన్ చుట్టూ తిరిగి ఇట్లా ఒకసారి మొత్తం ఇట్లా తిరిగి, నెక్స్ట్ మినిట్ లో తన సంచి బ్యాగ్ తెచ్చుకుంటారు, అందులో ఒక సుత్తె తెలుసా, సుత్తె తీసుకొని ఆ ఇంజన్ లో లోపల గట్టిగా 3-4 దెబ్బలు కొట్టి స్టార్ట్ చేసుకోసాడు యజమాని. నువ్వు రిపేర్ చేయమన్నాడు. మీరు స్టార్ట్ చేయండి సార్. అరే మీరు స్టార్ట్ చేయండి సార్ అన్నాడు. స్టార్ట్ చేయడానికి యజమాని వాళ్ళ డ్రైవర్ ముందే స్టార్ట్ అయిపోయింది.
షాక్ అయిపోయి వావ్ ఎక్సలెంట్, నిజంగా ఎంత అద్భుతం, ఇట్లా చేసిన నీకు అంతా అవసరం స్టార్ట్ అయింది కదా, సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. థ్యాంక్ యూ కాదు, పేమెంట్ కావాలన్నాడు. ఏం మాట్లాడుతున్నావా, ఏం చేయలేదు, అవును నాకు కావాలి పేమెంట్, సరేలే ఒక 100 రూపాయలు ఏమన్నాడు యజమాని. 100 రూపాయలు కాదు సార్, 100 రూపాయలు వద్దా, 200, ఒకటి టేక్ 200, నో 200, ఎంత కావాలి, 10,000 రూపీస్ అన్నాడు. ఆశ్చర్యపోయి యజమాని ఏం మాట్లాడుతున్నాడు అబ్బాయి, నువ్వు 10,000 రూపాయలు అడుగుతావా, పనే చేయలే 10,000 అడుగుతావా, బిల్లేసి పేపర్ ఇవ్వండి. పేపర్ ఇచ్చిన తర్వాత ఆ పేపర్లో అతను పెన్ను తీసుకొని పేపర్లో దేనికోసం తీసుకుని పెన్ను, బిల్లే, సుత్తితో కొట్టినందుకు 2 రూపాయలు. ఎంత వేసింది బిల్లు, 2 రూపాయలు. ఇయ్యొచ్చు, కష్టపడవు. మరి మిగతాది చెప్తా కింద, ఎక్కడ కొట్టాలో తెలుసుకున్నందుకు 9,998 రూపాయలు. ఎక్కడ కొట్టాలో తెలుసుకున్నందుకు 9,000, ఒకసారి సఫలు కొట్టిన ఆయనకు 9,998 రూపీస్. బలమైన పాయింట్ వచ్చినప్పుడు సఫలు కొడితే మన బ్రెయిన్ బలంగా తయారవుతుందని సైకాలజిస్టులు చెప్పారు. ఒక మంచి ఎమోషనల్ పాయింట్ విన్నప్పుడు, ఒక పవర్ఫుల్ పాయింట్ కనెక్ట్ అయినప్పుడు ఇమ్మీడియట్ క్లాస్ కొట్టడం వల్ల వైబ్రేషన్స్ అనేవి ఇలా వెళ్ళి ఏమైతాయి, బ్రెయిన్ అనేది అటాక్ అవుతుందని సైకాలజీలో మన ద సీక్రెట్ బుక్ లో రోడా బార్క్ చెప్పినటువంటి చాప్టర్ నెంబర్ 5 లో ఉందన్నమాట. నిజంగా ఇంత అద్భుతం తెలుసా. స్కిన్ స్పెషలిస్ట్ తెలుసా మీకు, స్కిన్ స్పెషలిస్టులు కానీ కొంతమంది డాక్టర్లు హైదరాబాద్ లో ఉంటారు. అపాయింట్మెంట్ కోసం 1000 రూపాయలు, 3 నెలల ముందు అపాయింట్మెంట్ తీసుకొని 3 రోజుల ముందు ప్లాన్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 80 రూపాయలు రమ్మని చెప్పండి. ఏం చేయమంటారు, వెయిట్ చేయండి, డాక్టర్ గారు ఉన్నారు, రిమైనింగ్ పేషెంట్స్ ఉన్నారు, వెయిట్ చేయండి అని. మనం ఎంత తోపైనా, ఎంత పోపైనా, ఎంత ప్రిన్సిపాల్ అయినా, ఎంత కలెక్టర్లు అయినా, కలెక్టర్లకు ఏమైనా ఉంటుంది కానీ మిగతా అనారోగ్యం అందరూ కూడా ఏం చేయాలి, కుర్చీలో కూర్చొని వెయిట్ చేయాలి. ఎంతసేపు, 1 గంట సేపు వెయిట్ చేస్తాం, లేదా 2 గంటలు. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంతసేపు ఉంటారు డాక్టర్ దగ్గర, 1 గంట సేపు ఉంటారా, ఒక్కటే నిమిషం. ప్రాబ్లం ఏంటమ్మా, స్కిన్ సర్క్యులెజెస్, అవునా, ఇక్కడ బయటకు వచ్చినాక ఏం చేసిండ్రు, 1000 రూపాయలు తీసుకున్నాడు. ఒక పేపర్ లో 4 అక్షరాలు రాసి ఎన్ని పైసలు తీసుకున్నాడు. ఇక చెకప్స్, మెడికల్ ట్రీట్మెంట్స్, టాబ్లెట్స్, బయట వాయించడానికి బయట ప్రభుత్వం రెడీగా ఉంటారా ఉండరా. సో ఇక్కడ 1000 రూపీస్ ఎవరి కోసం ఇస్తుంది తెలుసా, ఆయన నీకున్న వ్యాధిని కనుక్కోవడం కోసం, నీకున్నటువంటి జబ్బుని కనుక్కోవడం కోసం 25 సంవత్సరాలు కష్టపడి ఆహారం లేకుండా, నిద్ర లేకుండా కనుక్కున్నటువంటి ఆ రీజన్ ఇస్తున్నటువంటి 1000 రూపీస్. అని 25 సంవత్సరాలు ఆహారేషాలు కష్టపడ్డాడు, ఆ జబ్బు ఏంటో తెలుసుకోవడం కోసం మాత్రమే కష్టపడ్డాడు. దానికి ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం కోసం మనం ఆల్మోస్ట్ 3 నెలల ముందు టికెట్ బుక్ చేసుకుంటాం, చాలా మంది తెలిసే ఉంటుంది. 3 నెలల ముందు టికెట్ బుక్ చేసుకొని 3 రోజులు 2 రోజులు ప్రయాణం చేసి బండి కట్టుకొని మళ్ళీ పోయినప్పుడు దేవుడు కనిపించాడు. మళ్ళీ ఏం చేయాలి, లైన్ లో నిల్చోవాలి. ఫ్రీ దర్శనం అంటే 1 రోజు. ఏదైనా టికెట్ తీసుకుంటే 5 గంటలు 6 గంటలు వెయిట్ చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిన కనీసం 10 నిమిషాలైనా మనతో మాట్లాడుకునే అవకాశం ఉంటుందా? ఎంతసేపు ఉంటుంది దేవుడి దగ్గర? 1 మినిట్ కూడా ఉండదు. దట్ ఈస్ పవర్, ఎనర్జీ, నాలెడ్జ్. అతనికి ఉన్నటువంటి భక్తి, అక్కడ కనిపిస్తున్న భక్తి, ఆ దేవుడికి ఉన్న మహిమ. నేనేమంటానంటే మన దగ్గర ఎనర్జీ ఉన్నప్పుడు మన కోసం అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తాం. దట్ ఈస్ ఇంపార్టెంట్ లాస్ట్. డాక్టర్ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేశాం, మన అపాయింట్మెంట్ కోసం కూడా వెయిట్ చేయాలంటే ఈ సరైన సమయాన్ని వాడుకోవాలి. ఫ్యూచర్ లో 10 ఏళ్ల తర్వాత మన కోసం కూడా అలా వెయిట్ చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి, మనం ట్రై చేయాలి. నేను గవర్నమెంట్ స్కూల్లో ఉన్నప్పుడే దొరుకుతా, వేరే ప్రైవేట్ దొరకదు. నేను జనరల్ గా స్కూల్లో ఉన్నప్పుడే నాకు టైం దొరుకుతుంది. మిగతా టైంలో నేను కనపడను, ఇక్కడ కంప్లీట్ ప్యాక్ అవుతా. 4:50 తర్వాత నేను కనపడను, ఎంత డబ్బులు ఇచ్చినా కనపడను. ఆ షెడ్యూల్స్ నాకు ఉంటాయి. స్కూల్ వరకే నేను ఫ్రీగా ఉండగలుగుతా. అంటే మన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసే దిశలో ఉండాలంటే ఈ 40 రోజులు చదవండి అంతే, చదువుతూనే ఉండండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పిసినగొట్టు వేదవ అన్నాడు ఒకసారి. సబ్జెక్ట్ విషయంలో చదువుకుని పిసినారితనంలో ఉండాలి. కోట సినిమాలో కోడింగ్ పెట్టుకొని చికెన్ తింటుంటాడు చూసారా, అన్నం పెడుతుంటే నోరు పెడుతుంది, చికెన్
మనం కూడా ఎట్లుండాలంటే పిసినారి విధవలాగా ఉండాలి. ఎట్లుండాలంటే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ లాస్ట్ 5 to 10 minutes పోయిస్తా. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అన్నాడు ఒకసారి, నాగార్జున సాగర్ అనండి. అక్కడ 8th క్లాస్ లో నాకు సీట్ వస్తే నేను వెళ్ళాను. జరిగిన స్టోరీ. వెళ్ళిన తర్వాత నేను అంతకుముందు 7th క్లాస్ లో టాపర్, మస్తు మార్కులు వచ్చినాయి నాకు, 483 టాపర్, పేపర్లో వచ్చిన పేరు. నాకు 8th క్లాస్ లో సీట్ వస్తే ఆ స్కూల్కి వెళ్ళినా. వెళ్ళి ఎగ్జామ్స్, క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఒక 10 రోజుల ముందు ఎగ్జామ్స్ చదువుకుంటారు. ఆ స్నానం కోసం బకెట్ లైన్ పెట్టారని మా ఫ్రెండ్స్ అందరూ. నేను మా ఫ్రెండ్ బకెట్ లైన్ పెట్టకుండా ఆ 10 బకెట్లు ముందర ఉన్నాయి. నేను మా ఫ్రెండ్ అక్కడే నిల్చొని ఆ లైన్ వేయక స్నానం చేద్దాం నిల్చున్నాం. చూస్తే బకెట్లు ఉన్నాయి, మనుషులు లేరు. ఏమైందిరా ఏడిపోయారా అంటే ఒక్కొక్కడు కొండ మీద గుంట మీద కూర్చొని చదువుకుంటున్నారు. మేము అనుకున్నాం పిచ్చో ఇప్పుడు చదువుతారా, ఎవరన్నా స్నానం చేసేప్పుడు చదువుతారా అనుకున్నా. జనరల్ నైట్ టైం బ్రష్ చేయాలి తెలుసా మీకు, నైట్ టైం. కానీ నైట్ టైం బ్రష్ చేసే వాళ్ళు మిగతా వస్తారు కొంతమంది ఊర్లలో. ఏమైనా ఇప్పుడు బ్రష్ చేస్తున్నావు అంటారు, అవునా కదా, చూడండి కావాల్సి. కానీ బ్రష్ చేయాల్సిన నైట్ టైం, మార్నింగ్ కన్నా ఇంపార్టెంట్ నైట్ టైం. సో నేను అనుకున్నా పిచ్చోలు వాళ్ళ ముఖానికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందా, మనమే ఫస్ట్ ర్యాంక్ అని ఫీల్ అయిపోయినా. ఎందుకంటే అందరికీ స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ నేనే కదా, ఇక ఇంట్లో కూడా మనమే అనుకున్నాం. ఇక లైన్ లో వస్తే నా లైన్ వస్తే ఎంత అద్భుతం అంటే వాడి బకెట్ వచ్చే 1 నిమిషం ముందు వస్తువులు స్నానించి వెళ్ళిపోతుంది. అందరంతే. మాకు అర్థం కాబట్టి స్నానికి వాళ్ళు వస్తువులు చదువుకుంటూ పోతుంది. వాయప్పకి ఇంత స్టైల్ అలా ఇంతకంటే బిల్డప్ వీళ్ళ ముఖాలకు చూదప్ప నేనే కొడతా ఫస్ట్ ర్యాంక్ అని ఎగ్జామ్స్ రాసిన. 30 మంది మా క్లాసులో. నా ర్యాంక్ 2nd ర్యాంక్. బట్ లాస్ట్ నుంచి ఫస్ట్ నుంచి కాదు. ఇక్కడ నా ర్యాంక్ ఎంత చెప్పండి ఇప్పుడు, ఎంత అన్నట్టు 29th ర్యాంక్ వచ్చింది. నా మైండ్ అంతా పాడైపోయింది. ఎంత బాధపడ తెలుసా, 29వ ర్యాంక్. నా మార్కులు ఏం తెలుసా, 92, 93, 92, 93 అన్ని 95 వచ్చినాయి. ఇంతగా వచ్చిన నాకు తక్కువ వచ్చిందని చూస్తే అక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన మార్కులు 99, 100, 99, 100, 99, 100, 99, 100, 100, 100, 100. నా బ్రెయిన్ పాడైపోయింది. వాయి ఇంతగా చదవాలి ఈడ. ఎవరో కాదు, ఆ గుట్టల మీద కూర్చుంటే ఫస్ట్ ర్యాంక్ 2nd ర్యాంక్. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వస్తే నేను కూడా బకెటే లైన్ పెట్టినా. నేను పంట చూసుకున్నా, కొండ చూసుకున్నా. అలా కష్టపడుతుంటే నాకు 10th క్లాసులో క్వార్టర్లీ ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే ఫస్ట్ ర్యాంక్ రావడం కోసము నేను 1.5 years. పాయింట్ ఏంటంటే ఎందుకు అంత కష్టపడాల్సి, అందరు చదువుటలో ఉన్నారు కదా, అందరు చదువుతారా, టైంని అసలు ఎక్కడ వేస్ట్ చేయరు. అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ ఇక్కడ ఇట్లా. అందుకు నేను ఏమంటానంటే ఇంతకుముందు రిజిస్ట్రేషన్ అయిపోయింది. కనీసం 40 రోజులైనా నీ బ్రెయిన్ చెప్పు. బ్రెయిన్ మనసు 2 ఉంటాయి. ఏముంటాయి? బ్రెయిన్. జాతరకు వెళ్తుంటే మీకు జిలేబీలు కనిపిస్తాయి, ఓ పక్క ఏం కనిపిస్తాయి, జిలేబీ, ఓ పక్క పానీపూరి, ఓ పక్క యాపిల్స్ కనిపిస్తాయి. ఏం కనిపిస్తాయి? బ్రెయిన్ ఏం చెప్తుందంటే యాపిల్ దగ్గర అసలు చూడదు, జిలేబా పానీపూరి, జిలేబా పానీపూరి. ఆల్మోస్ట్ పానీపూరి దగ్గరకైనా వెళ్తారు, కానీ పొరపాటున ఇక్కడికి వస్తారా. దట్ ఈస్ బ్రెయిన్ సిస్టమ్. నేనేమంటానంటే ఈ 40 రోజులు అయితే మనసు నీకు పెట్టుకోండి. మనసు ఏం చెప్తుంది, ఆ 2 మంచివా అని తెలుసు మనసుకి, అవునా కదా, 2 మంచివా. ఏం మంచిది? నువ్వు మనసు చెప్పేది యాపిలే తీసుకో. ఎన్ని రోజులు మొత్తం కాదు, ఈ 40 రోజులు. ఈ 40 రోజులు నీ మైండ్ లో ఇట్ ఈగో, సూపర్ ఈగో, సైకాలజికల్ పాయింట్స్ చాలా ఉంటాయి. నేను ఒకటే బలంగా పెట్టుకోండి. నీకు మంచి మార్కులు రావాలంటే 40 రోజులు నీ మనసు చెప్పే మాటనే విను, బ్రెయిన్ చెప్పేది వినకు. సో కాబట్టి కంపల్సరీగా ప్రతిదీ కూడా మోటివేషన్ స్పిరిట్ లో, సెల్ఫ్ మోటివేషన్. ఏ రాత్రి లేకుండా వజ్రం ఎలా మరిస్తుంది, ఏ అలజడి లేకుండా సంద్రం ఎలా నిలుస్తుంది, నడిపించే చైతన్యం లేనిదే నడవది సృష్టి, ఏ ప్రేరణ లేకుండా నాదం ఎలా పలుకుతుంది, ఏ స్పందన లేకుండా హృదయం ఎలా పలుకుతుంది, కరగనిదే కోవతికి కాంతి ఎలా పడుతుంది, చక్కనిదే శిలగడ శిల్పం ఎలా పడుతుంది, ఫలితం అందేది తీవ్ర పరిణామంలోని సుమ. కష్టపడ్డ వాటిని జరిపిస్తాను. ఇప్పుడు నేను చెప్తుంటే నాకు చెప్పలు వస్తుంది, కడుపులో ఆకలిస్తుంది. ఆపితే ఏమైతే ఫ్లో అవుతుంది కదా, ఆపకుండా మన యొక్క గోల్ అనేది కంటిన్యూషన్ చేయాలి. అలా చేసేవాడే నిజమైన సక్సెస్ఫుల్ పర్సన్. నేనేమంటున్నా, 40 రోజులు నిబద్ధతతో ప్రశాంతంగా ఉండి నీవేదైతే అనుకుంటున్నావో మనసు చెప్పే మాటే విను. దీనికి ఏం చేయాలి సార్? ఏమి చేయకండి. నేను మంచి టెక్నిక్ చెప్తాను, ఎవరు చెప్తాను. ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. పొమోడోరో టెక్నిక్ ఉంది, ప్లంబింగ్ అనే టెక్నిక్ ఉంది, చాలా టెక్నిక్స్ ఉన్నాయి. బబుల్ టెక్నిక్ ఉంది. దానికి ఒక టెక్నిక్ చెప్తాను. మార్నింగ్ 4 to 7 అనండి ఒకసారి, ఈవినింగ్ 6 to 9 అనండి,
ఆ టైము మీది అనండి. వెరీ గుడ్. ఎందుకంటే మార్నింగ్ 4 to 7 బ్రహ్మముహూర్తం, మనోహర కాలం అంటారు దాన్ని. ఆ కాలంలో విశ్వశక్తి అంతా ఒక దగ్గర వస్తుంది. కాస్మిక్ ఎనర్జీ అంటారు. తెలియని సృష్టిలో తెలియని రహస్యాలు చాలా ఉన్నాయి, చాలా ఉంటాయి. మనకు ఇవ్వవు. ఈ ఫోన్తోనే ప్రపంచంలో ఉన్న అమెరికలతో మాట్లాడుతున్న వైర్లేదు పాడలేదు, మన ముఖం చూస్తున్నాం. అంత టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయి. విశ్వశక్తి అనేది కాస్మిక్ ఎనర్జీని మనం గ్రాస్ప్ చేయగలిగితే బ్రెయిన్ అనేది ఎక్కువ పనిచేస్తుంది అనమాట. నేను చెప్పిన సైకాలజీ విద్యలు నిరూపించారు, చేశారు. అంబానీ గారు కూడా ఉదయం 4 గంటలకి లేస్తారు తెలుసా? ఉదయం 4 గంటలకి అంబానీకి ఎంత ఆస్తి తెలుసా? కొన్ని లక్షల వేల కోట్లు. ఆయన బయటికి వెళ్తే 100 కోట్లు ఖర్చు అయింది. 1 గంట షాపింగ్ చేసే వాళ్ళ భార్య 100 కోట్లు. అలాంటి వ్యక్తి పొద్దుగాల 4 గంటలకు లేస్తుంటే ఆఫ్టర్ మనం ఎంత 4 to 7 ఏం చేయండి? మార్నింగ్ 4 to 7 టైం టేబుల్ పెట్టుకొని ఆ 4 to 7 ఏం చేయండి అంటే నీకు డిఫికల్ట్ గా ఉన్న సబ్జెక్ట్స్ తెలుగు, మ్యాథ్స్ ఇది అదే పెట్టుకో ప్లానింగ్ లో. ఈవినింగ్ 6 to 9 కూడా నీకు కష్టమైన సబ్జెక్ట్ ఏవైతే ఉంటాయో ప్లానింగ్ లో రాసుకో. మిగతా 8 to 5 స్కూల్లో టీచర్లు చెప్పి చేయండి. టీచర్లు చూసుకుంటారు, టీచర్లకు ఇంకా ఎక్కువ కష్టం. 8 o'clock స్కూల్కి వస్తారు కదమ్మా, 8 to 5 టీచర్లు ఏం చెప్తారో చేయండి. ఇది చదువుకోమంటే చదువుకో, తెలుగు అంటే తెలుగు, ఇంగ్లీష్. కానీ మిగతా సమయం ముందు చూసినవా 4 to 7 అది నీ టైం. 4 to 7, 6 to 9 మీ పేరెంట్స్ చెప్పడం, అమ్మా రేపటి నుంచి మార్నింగ్ 4 to 7, 6 to 9 నన్ను డిస్టర్బ్ చేయకమ్మా ప్లీజ్, నేను చదువుకుంటా అని మీ పేరెంట్స్ చెప్తే ఏ పేరెంట్ అయినా వచ్చి లేదు లేదు 4 to 5 బట్టలు ఉతకాలి, 5 to 6 అంట్లు తోమాలి, 6 to 7 ఇల్లు తుడవాలి అని ఏ పేరెంట్ అయినా చెప్తారా? 99.99999% చెప్పారు. ప్రపంచంలో నీ ఒక వ్యక్తి మాత్రమే, మీ తల్లిదండ్రులకు మీరే ప్రపంచం, మీ తల్లిదండ్రులకు మీరే ప్రపంచం. నేనేమంటానంటే ఒక్కసారి దీక్ష తీసుకో, 40 రోజులు 40 days సినిమా చూడొచ్చు, ఫంక్షన్కి వెళ్ళొచ్చు, మస్తు ఉంటుంది హ్యాపీ. 10th క్లాస్ మెమోలో మార్కులు వస్తే వచ్చే ఆనందం మీకు తెలుసా? సక్సెస్ లో వచ్చే కిక్కు చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది మనం చూడలేదు, చూడాలి. 4 to 7 బ్రహ్మంగా పెట్టుకో, 6 to 9 పెట్టుకో. కారు ఎవ్వరు డిస్టర్బ్ చేయకుండా ఓ రూమ్ లో కూర్చొని ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్ ప్రశాంతంగా చదువుకో. నీకు ఖచ్చితంగా 20 నుంచి 50 మార్కులు ఎక్కువ ఉంటుంది నన్ను అడుగు. కానీ మనం ఏం చేస్తాం? ముందే చెప్తున్నాం, మనం చేసేది ముందే చెప్తున్నాం. ఎందుకంటే ఇది కూడా లైఫ్ కూడా కదా. సార్ చెప్పాడు 4 o'clock లేవాల్సింది, 8 ఫిక్స్ అని 4 o'clock అల్లారం పెట్టుకొని లేస్తాం. లేచి 4:15 స్టార్ట్ అవుతుంది. ఇలా అన్ని చేస్తాం. సగం మంది కాదు 90% చేస్తాను. దానికి రీజన్ చెప్పాలా? ఇట్లా నైట్ 9 పడుకో, ఆటోమేటిక్గా నిద్ర రాదు. మనం నైట్ 11, 12 దాకా మేల్కుంటే పొద్దుగాల ప్రదక్షిణ చేయాల్సింది. ఇట్లనే నువ్వు 9 o'clock 6 to 9 ప్రిపరేషన్ ప్లానింగ్ లోని ఇంత లంచ్ డిన్నర్ చేసేసుకొని 9 o'clock పడుకో, మార్నింగ్ 4-4:30 కల్లా లేయచ్చు. మనం ఇంత ప్రాపర్ గా తొందరగా పెట్టుకుంటాం, ఈజీగా నిద్ర అలా వస్తుంది, అది జరుగుతుంది. కాబట్టి నేను ఒక్కడే చెప్తున్నా, నీకు ఎప్పుడైనా చదవద్దంటే నా మాటలు గుర్తుపెట్టు. నేను 5,000 మందికి చాలా మంది చెప్పాను. ఇది చిన్న బ్యాచ్, ఇస్రా చిన్న బ్యాచ్, చిన్న అంటే 50 మంది 100 మంది కూడా లేరనుకుంటా. 5,000 మంది పైన చెప్పాను, 100 మంది కూడా లేరనుకుంటా, అంతే కదా. కాబట్టి నేనేమంటానంటే 4 to 7 దీక్ష అంటే ఫిక్స్. ఇంకొకటి ఏం జరుగుతుంది? ఇంకొకటి ఇది కొంతమంది జరుగుతుంది, ఇది ముందే చెప్పినాను మీకు ఇవన్నీ గుర్తొస్తలేదు. నేను చెప్తూ ఉంటే అరుణిమా సినిమా చెప్తుంటే ఒక పిక్చర్ గుర్తొస్తుంది. మీకు చేశాను హిమాలయ పర్వతాలు అంటే, ట్రైన్ అంటే నీకు పట్టాలు గుర్తొస్తున్నాయా లేవా? పిక్చరైజేషన్ అవుతుందా లేదా? అలాగే నేను ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ చెప్పిన, బకెటలు చెప్పిన, మీకు బకెటలు గుర్తొచ్చినాయా లేదా? బకెటలు కళ్ళలో కనిపిస్తున్నాయా లేవా? ఇమాజినేషన్ పవర్. నేనేమంటున్నా అంటే కొంతమంది మార్నింగ్ 4 o'clock లేదామని భయంకరంగా పెట్టుకుంటారు. అలాగే మోగుతుంది, కొత్తగా చలి పెడుతుందబ్బా, లేవలే 4:30 పెట్టుకుంటాం, 4:30 మళ్ళీ 4:30 పెడతాం, మళ్ళా ఎవరు కనిపిస్తలేదు. ఈ అమ్మ కూడా పడుతుంది, 5 o'clock అయితే పెట్టాం, ఫిక్స్ అది ఎంత భయంకరంగా ఉంటుంది. తెల్లారగా ఇప్పుడే తెల్లారిందా, మళ్ళీ 5:50, 5:30, లాస్ట్ 6 అయితే కన్ఫర్మ్. ఫిక్స్ చివరికి అల్లారం సౌండ్ అయినబడ్డ 7 గంటలకు లేచి ముఖాన్ని నిలబడుకుని అన్ని పెండింగ్ వరకు వీటికి వచ్చినాక ఇట్లా ఇది జరుగుతుంది. ఇది నాలో కూడా జరుగుతుంది. నేను ఏమంటానంటే
ఎవరిలో జరగొద్దంటే నువ్వు బలమైనటువంటి కాన్సెప్ట్ పెట్టుకో జరగదు. సినిమా థియేటర్లో సినిమా చూసేటప్పుడు ఈగలు వాని దోమలు వాని ఇంట్లోనే ఇస్తాను. ఎవరన్నా పెద్దోడు సినిమాలో కరెంట్ పోతే అరుస్తా ఉంటారు, అవునా కదా? ఎందుకు? ఇంట్రెస్ట్, ఫ్యాషన్. ఒక పనిని 21 రోజు కనుక ప్రాపర్ గా చేస్తే 100% అలవాటుగా మారుతుందని సైకాలజీ అయితే చెప్పారు. ఈ రోజు నుంచి 21 డేస్ చేయండి, నీకు తెలియకుండా ఆటోమేటిక్ అలవాటు అయిపోతుంది. అంటే 4 లేవండి, అట్లా అలవాటు చేసుకోండి, కాన్ఫిడెంట్ గా ఉండండి. నేనేమంటానంటే 10th క్లాస్ మెమో చాలా బలమైనటువంటిది. అది ఎవరైనా పొద్దున మార్కులు వచ్చి ఎన్ని వచ్చినాయంటే 360 మార్కులు వచ్చినాయి నీకు, ఎన్ని వచ్చినాయంటే అంకుల్ కనిపిస్తే దూరంగా పోవాలి. 7 అడుగులు ఎగ్జామ్ అయిపోయినాక అందరూ ఇదే పని చేస్తారు సార్. మనకన్నా ఎక్కువ మన ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతారు, నీ అమ్మనే కాదు పక్కన ఎన్ని వచ్చినాయి మీ అమ్మాయికి అంటారు. వాళ్ళకి తల ఈర్ష. మన దగ్గర మనకన్నా మన లైఫ్ మీద ఎవరికి ఎక్కువ ఇష్టం? పక్కనకి ఇష్టం. మన అమ్మ నాన్న ఏమన్నారు కానీ పక్కన మీ అమ్మాయికి ఎన్ని వచ్చినాయి అమ్మా అంటారు. వాళ్ళ అమ్మాయికి 5 వచ్చినాయి, అది ఊకే వచ్చి ఇన్ని వచ్చినాయి. ఇక ఆ టైంలో 320 అని అసహ్యంగా చూడాల్సిన అవసరం ఉందా? అదే 550 మార్కులు వచ్చినాయి, 5 వచ్చినాయి, అంకులు కనపడకుండా అన్ని అంటే మరి అంకులు అడగాలి చూసామా? నేనేమంటానంటే అలా దర్జాగా ఉండాలి. ఒక సినిమా థియేటర్ లో టికెట్ లేకపోతే, సినిమా ఎట్లా చూస్తామని టికెట్ లేకపోతే, టికెట్ లేదు సినిమా చూసినప్పుడు ఎవరు వస్తారు? సినిమా చూస్తున్నా కానీ ఎవరు వస్తారు? టికెట్ లేదు కదా. ఆర్టీసీ బస్సులో కానీ ఇక్కడ టికెట్ లేకపోతే ఎవరు పెట్టుకుంటారేమో. అదే సినిమా థియేటర్ లో టికెట్ ఉంటే, ఆర్టీసీ బస్ స్టాప్ లో టికెట్ తీసుకొని వెళ్తే మన పొజిషన్ సినిమా మీదనే కాన్సన్ట్రేషన్. సినిమా టికెట్ లేకపోతే పక్క వాళ్ళు ఎవరు వస్తారు? నేనేమంటే దర్జాలు ఉండాలి, లైఫ్ బిందాస్ ఉండాలి. కొడితే ఏమో కుంభస్థలాన్ని కొట్టి అవతల పడేయాలి. 10th క్లాస్ పవర్ఫుల్, మన లైఫ్ లో అత్యంత విలువైనటువంటిది కాబట్టి దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. సర్టిఫికేట్ ఇంపార్టెంట్, మన పేరెంట్స్ కళ్ళల్లో ఉంచి ఆనందం ఇంపార్టెంట్. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ పేరెంట్ కూలి పని చేయని, మేస్త్రి పని చేయండి, ఆ 10th క్లాస్ లో వచ్చే మార్కులలో చూసి వాళ్ళ కళలో వచ్చే ఆ దీనత్వము, ఆ అమాయకత్వము, ఆ మార్కుల్లో ఉన్నటువంటి అద్భుతం మస్తు ఉంటుంది. రాకపోతే కొందరు తింటారేమో కానీ ఎప్పటికీ బాధపడుతుంటారు, మా కూతురు రాకపోయారు. ఇప్పుడు కూడా మీ పేరెంట్స్ మీ గురించి ఆలోచిస్తారు. ఎస్ అన్నా? ఏదైనా గులాబ్ జాములు ఉంటే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీ అమ్మ చాటుమాటుగా తెచ్చి ఇస్తారు, అవునా కదా? ఎవరు చూపి చూపి, అవునా కదా? ఫంక్షన్ లేదు చెడ్డది నీకు ఇష్టం, ఫంక్షన్ లో పక్కన వాళ్ళు కూడా తెలియకుండా చిన్న బాక్స్ తెచ్చి, అవునా కదా? అది తల్లి ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ ఉంటుంది. అదే పక్కన వాళ్ళు అమ్మ తెచ్చి, పక్కన ఎవరు పెద్దమ్మ వాళ్ళ దర్శనంగా చెప్తా మీకు ఇవాళ ఎవరికి ఇస్తుంది? వాళ్ళ పిల్లలు. మన పేరెంట్స్ మన కోసం కష్టపడుతుంది. నేనేమంటానంటే 40 రోజులు వాడుకో భయంకరంగా. నేను చెప్పింది ఫాలో 4 to 7 లాస్ట్ 2 minutes సోషల్, ఈ దాంట్లోనే మనం డిస్టర్బ్ చేసే సోషల్ మీడియా, ఫోన్ ఇవ్వాలి. ఇది దిక్కుమాల రోగం. ఏం చేస్తామంటే ఫోను 5 నిమిషాలు చూద్దామని అమ్మ దగ్గర తీసుకుంటాం, ఇట్లా అనుకుంటాం, 5 నిమిషాలు అనుకుంటాం, 10 నిమిషాలు అవుతుంది, 15, 20, 25, 30, 40, నైట్ 10 గంటలకు 9 గంటలకు పడుకోమని చెప్పాడు. 9 గంటలకు అమ్మ ఫోన్ చేసి పడుకుంటారు. 9:30, 10, 10:30, 11:30, 12 కూడా అవుతుంది. 3 గంటల సేపు పిచ్చోల్ని చేస్తారు ఫోన్లో ఉన్న వాళ్ళంతా. నీకు ₹1 రాదు. వంటలంతా జోకంట వాళ్ళకైతే పైసలు. నువ్వు చూసే ప్రతి రీల్ డబ్బులు ఎవరికి వెళ్తాయి? వాళ్ళకే వెళ్తాయి. నేనేమంటానంటే సోషల్ మీడియా చాలా డేంజర్, అట్రాక్ట్ చేస్తుంది. టీవీలో సీరియల్లు, సోషల్ మీడియాలో ఉన్న రీల్స్, సీరియల్ కూడా అంతే. ఈ మధ్యకాలంలో ఒక ఫంక్షన్ హాల్కి ఏదో ఒక ముసలామె ఏదో మొగలి రేకులు సీరియల్ కావాలని ఏడుస్తున్నాను. ముసలామె 65 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు ఉంటాయి. ఆమె కోసము ఒక ఫోన్ తెచ్చి ఆ మొగలి రేకులు, మామిడి రేకులు పెడితే ఎంత బాగుందని తెలుసు. ఏముంది అట్లా? ఏమి లేదు. నేను ఒకసారి చూశాను, జస్ట్ లిసన్ ఆల్ ఆఫ్ యు. ఒక్కసారి ఏదో సీరియల్ చూద్దామని చూస్తే ఒక వ్యక్తి కార్లో డ్రైవింగ్ చేస్తున్నాడు. 10 నిమిషాలు ఇట్లా దిగుతుండు 10 నిమిషాలు ఏం లేదు. తర్వాత కారు దిగి నడుస్తున్నాడు ఇట్లా 10 నిమిషాలు. నడిచిన తర్వాత హాస్పిటల్ డోర్ ఓపెన్ చేసిండు. తరువాయి బాబు వచ్చేవారు. ఏం చూపించేవాడు? కాలుకున్న దుమ్ము, కాలుకున్నటువంటి చెత్త, కాలుకున్న డస్ట్ కూడా చూపించింది. నిజంగా ప్లాన్ చేస్తే ఇంకా కుదరవచ్చు. నేనేమంటానంటే అవి అట్రాక్షన్ చేస్తాయి. నన్ను కూడా నువ్వు చదువుతున్నావు, మీ పక్కన ఫ్రెండ్ ఉండి బయట కూడా 10 నిమిషాలు
ఎవరికైనా నో చెప్పండి. ఏం చెప్పండి? నో చెప్పండి. నో. మోహమాట పడకండి. నా ఫ్రెండ్ ఏమనుకోండి, నీ లైఫ్ కోసం రేపు పొద్దున నీకు హాస్పిటల్ ఉంటే డబ్బులు ఇస్తుందా నా ఫ్రెండ్? ఏదో 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తుంది. వచ్చి రోజు దగ్గర కూర్చొని సేవ చేస్తా. ఎవరు మన వాళ్ళు కాదు ప్రపంచంలో, మీ తల్లిదండ్రులు మీ గురువులు తప్ప ఎవరు మన వాళ్ళు కాదు. మనకి ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టేవాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. చూడండి కావాల్సి మీరు ఫంక్షన్ హాల్కి వెళ్ళి మీ ఫ్యామిలీని 1,00,000 రూపాయలు అడగండి. మొన్ననే ప్లాట్ కొన్నాము అంటారు. అవును, సొసైటీ డబ్బు ఉంటేనే విలువ, నాలెడ్జ్ ఉంటేనే విలువ. డబ్బు లేని వాళ్ళని ఒక రకంగా చూస్తుంది, డబ్బు ఉన్న వాళ్ళని ఒక రకంగా చూస్తుంది. ఎస్ అన్నో? ఇదే డబ్బులు ఉన్నప్పుడు మంచి చికెన్ అన్ని పెట్టి ఉండు పిండి తొందర ఏముంది ఉంటారు ఆదంటారు. అదే వేరే వాళ్ళకు అవునా పోతావా అంటే సొసైటీలో విలువ రావాలంటే రెండే ఉండాలి. నాలెడ్జ్ అయినా ఉండాలి, డబ్బు అయినా ఉండాలి. ఎస్ ఆర్ నో? అది కావాలంటే ఈ 40 రోజులు వాడాలి. ఫోన్లకు దూరంగా ఉండండి, చాలా డేంజర్. ఇతరుల సినిమాలు చూస్తూ, ఇతరుల ఆట చూస్తూ, ఇతరుల రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే ఎప్పటికీ మిడిల్ క్లాస్ గానే మిగిలిపోతావు. నీ ఆట ప్రపంచాన్ని చూపిస్తే నువ్వు హై క్లాస్ అవుతావు. నీ గురించి 10 మంది చెప్పుకోవాలి. అది లైఫ్ అంటే. మన బ్రెయిన్ డాటా 2 లక్షల జీబీ డాటా, ఇది సూపర్ పవర్, ఎక్సలెంట్. దీన్ని ఎంత వాడుకున్నా కరిగిపోదు. మస్తు ప్రపంచంలో ఉన్న సముద్రంలో ఉన్నంత దాంట్లో ఇసుక పవర్ తెలియదు, అంత పవర్ ఉంది ఎనర్జీ. ఎస్ ఆర్ నో? అంత పవర్ ఉంది. లాస్ట్ జస్ట్ 1 మినిట్. ఒక వ్యక్తి ఒక పెట్రోల్ బంక్ దగ్గర కార్ ఆపిండు. ఇంకా కావాలి కదా? నాకు 1 మినిట్ వదిలేస్తారు, నాకు ఊరికి వెళ్ళదు. అయితే పెట్రోల్ బంక్ దగ్గర ఆపి పెట్రోల్ ఉపయోగించుకుంటుంది కార్లో. ఆ పెట్రోల్ కొట్టే వ్యక్తి అన్నాడు, మీరు చాలా గొప్పలు సార్ అన్నాడు. ఎవరిని? కారులో ఉన్న వ్యక్తి. ఎందుకు గొప్పలంటే, మీకు మస్తు పైసలు ఉన్నాయి సార్, మీకు పెద్ద కారు ఉంది. అవునా? మరి నీకు నాకు ఏమీ దేవుడు అన్ని ఇచ్చాడు, నాకేం ఎప్పుడు పెట్రోల్ పోసుకుంటే ఉండాలి. అవునా? అవును, మీరు గొప్పలు సార్, మీకు దేవుడు అన్ని ఇచ్చింది, నాకేమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు, నేను ఇస్తాను. ఇస్తారా సార్? ఇవ్వండి సార్, తీసుకుంటాను. మరి నేను అడిగింది నువ్వు ఇవ్వాలి. ఇస్తా సార్, ఇస్తాను. ఏదైతే ఇస్తా సార్, కంపల్సరీ సార్. సరే, నేను 10 లక్షలు ఇస్తా, నీ 2 కాలు ఇస్తావా అని అడిగాడు. ఎవరిని? పెట్రోల్ పోసే వ్యక్తిని. ఎవరు? కారులో ఉన్న వ్యక్తి. నేను 10 లక్షలు ఇస్తా, నీ 2 కాలు ఇస్తామని. లేదు సార్, కాళ్ళు దేవుడు ఇచ్చింది సార్, ఈ ఇస్తే నేను ఎంత పని చేసుకుంటా సార్, మీరు తిరుగుతున్నా సార్. సారీ సార్, ప్లీజ్ అది వేరే. సరే, 30 లక్షలు ఇస్తా, నీ 2 చేతులు ఇస్తావా? ఏం సార్ 2 చేతులు లేకపోతే ఎట్లా పని చేస్తా సార్, దేవుడు ఇచ్చింది సార్, నేను ఇవ్వండి సార్. పోనీ 1,00,00,000 రూపాయలు ఇస్తా, నీ 2 కాళ్ళు 2 చేతులు ఇస్తావా? 1,00,00,000 రూపాయలు. లేదు సార్, 2 చేతులు కాళ్ళు దేవుడు ఇచ్చింది, లేవండి. ఫైనల్ నా దగ్గర ఆస్తి 100 కోట్లు ఉన్నాయి. ఎన్ని కోట్లు ఉన్నాయి? 100 కోట్ల ఆస్తి ఉంది, కారు ఇస్తా, నీ 2 కళ్ళు ఇస్తావా అని అడిగాడు. ఇస్తారా ఎవరైనా? నేను 100 కోట్ల ఆస్తి ఇస్తారా ఎవరైనా? ఇస్తారా? మీ అమ్మ దగ్గరికి వచ్చి వేరే వాళ్ళ అమ్మ వచ్చి 100 కోట్లు ఇచ్చి మీ కూతుర్ని నేను పెంచుకుంటాను ఎవరు ఇస్తారా? మీ అమ్మ ఇస్తుందా? అది విలువైనది, మన బాడీ అనేది విలువైంది. 100 కోట్ల విలువైనటువంటి కళ్ళు చేతులు ఇంత ఘనం ఉన్నాయి కదా మన దగ్గర, వాడుకోమేంటి? దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యమే ముందుగా. ఆశనే అస్త్రమే, శ్వాసనే శస్త్రమే, సాగిపో. నువ్వు ఉండే రాజ్యంలో రాజు నువ్వే, మంత్రి నువ్వే, భట్టు నువ్వే, సైన్యం నువ్వే, అన్ని నువ్వై కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఇంత పౌరులు తెలుసా? ఇంత గొప్ప తెలుసా? ఈ కళ్ళు ఎంత గొప్ప తెలుసా? ప్రపంచంలో ఉన్న ప్రతి అంశం చూస్తాయి. మన కంటి గుడ్డులో ఉన్న నల్లటి భాగంతో ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రదేశం చూస్తాం. నల్లటి భాగంతోనే బ్లాక్ పార్ట్ అంటుంటేనే మీరు నల్లదనం చూస్తూనే ఉన్నారు, అందరూ చూస్తురా లేదా? నల్లదనంతోనే తెల్లదనం చూస్తున్న అద్భుతమైన శక్తి దేవుడు ఇచ్చాడు కదా, వాడుకోవాలి కదా. వాడుకోవాలా వద్దా? పక్క వాళ్ళ రీల్స్ చూస్తారా మీరు? వాళ్ళకు సై పైసలు, నీ టైంని వాడిస్తున్నావు నువ్వు. వాళ్ళేమో కోట్లు సంపాదిస్తున్నావు, మనమేమో అనుకుంటున్నాం. ఇది జరుగుతుంది. వరల్డ్ లెవెల్లో 96% సంపద 1% వాళ్ళ దగ్గరనే ఉందంట. 96% ప్రపంచంలో 96% సంపద 1% దగ్గరనే ఉందంట. 3% మంది సంపద 99% ఏరుగొంగుతున్నాం. అందరూ అట్లే ఉంది. నేను ఏమంటానంటే, నువ్వు రీల్స్ చూస్తే వాటికి డబ్బులు అవుతాయి, నీ టైం వాడికి ఇస్తావు. చెప్పండి, నన్ను నేను వాడుకుంటే